అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలతో 4 మాటలు చెప్పుకుందాం అందరం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ సాధనలను గుర్తించడం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. 1908లో న్యూయార్క్లో మహిళా కార్మికుల హక్కుల పోరాటం నుండి ఈ దినోత్సవం పుట్టుకొచ్చింది. అప్పుడు ప్రారంభమైంది. ఈ మహిళా దినోత్సవం పరిచయం. మహిళా దినోత్సవం అంటే కేవలం ఒక రోజు కాదు, మహిళా శక్తిని, వారి త్యాగాల, వారి పాత్రను కొనియాడే రోజు. సమాజంలో స్త్రీలకు సముచిత గౌరవం, సమాన అవకాశాలు కల్పించాలని ఆవశ్యకతను ఈరోజు గుర్తు చేస్తుంది. చారిత్రకంగా చూస్తే 1908లో న్యూయార్క్ నగరంలో వేలాది మంది మహిళా కార్మికులు తక్కువ పని గంటలు, మెరుగైన వేతనం మరియు ఓటు హక్కు కోసం నిరసన ప్రదర్శన చేశారు. ఈ ఉద్యమం ప్రభావంతో ఐక్యరాజ్యసమితి 1975 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అధికారికంగా గుర్తించి మార్చి 8న ఈ మహిళా దినోత్సవ ముఖ్యంగా పురుషులతో సమానంగా మహిళించడం ముఖ్య ఉద్దేశం. మహిళా సాధికారత, మహిళలు విద్య, ఆర్థిక రంగాలలో స్వతంత్రంగా ఎదిగేలా ప్రోత్సహించడం, హక్కుల రక్షణ, మహిళలపై జరుగుతున్న హింసా వివక్షను నిర్మూలించడం, రాజకీయంగా, శాస్త్రీయంగా, సామాజిక రంగాలలో మహిళలు సాధించిన విజయాలను అభినందించడం. నేటి సమాజంలో మహిళా పాత్ర గురించి నేడు మహిళలు అంతరిక్షం నుంచి రక్షణ రంగం వరకు, వ్యాపారాల నుండి రాజకీయాల వరకు అన్ని రంగాలలో అగ్రగామిగా రాణిస్తున్నారు. స్త్రీ లేకపోతే సమాజ సృష్టి లేదు. స్త్రీ సాధికారత అంటే కుటుంబం, తద్వారా ముదావహం. మహిళా దినోత్సవం కేవలం ఒక వేడుక కాదు, ఇది ఒక ప్రతిజ్ఞ. స్త్రీలను గౌరవించడం, వారి హక్కులను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత. నిజమైన ప్రగతి సాధ్యమవుతుంది. ఈ 2025-2026 సంవత్సరాల్లో ముఖ్యంగా మహిళా దినోత్సవ వేడుకలు మహిళా సాధికారత వైపు, హక్కులు, వాటి సమానత్వం వైపే దృష్టి పెడుతున్నాయి. ఇది వ్యాప్తంగా మహిళల రాజకీయ, సామాజిక హక్కులపై పోరాటంపై జాగృతి పెంచే విధంగా జరుపుతారు. ఈ రోజున కొంతమంది ప్రత్యేకించి ఒక రంగు, వంకాయ రంగు రిబ్బనులు కూడా ధరిస్తున్నారు. ధన్యవాదములు. సర్వేజన సుఖ శుభాకాంక్షలు.